తప్పకుండా గ్రాడ్యుయేట్ సోదరులు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిందిగా, ఎమ్మెల్సీలో పూర్తి స్థాయిగా అందరూ కూడా ఓటును వినియోగించుకొని ప్రతి ఓటుని 2వ నంబర్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మనకి నిరుద్యోగులకి ముఖ్యమంత్రికి మధ్యలో వారధిగా మన సమస్యల్ని తీసుకెళ్లే ఒక వ్యక్తిగా వారధిగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, నిన్న మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారిని మన క్యాండిడేట్ కోరడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీని ఉస్మానియాకి ధీటుగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. తప్పకుండా నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మన సీనియర్ ఎక్స్ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, బోధాన్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అదే రకంగా మంత్రులు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కానీ, మా పిసిసి అధ్యక్షులు వారు కానీ నిజామాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. మిమ్మల్ని చివరిగా ఒకటే కోరుతున్నా, ఎల్లుండి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ సమయం ఉన్న, దూర ప్రదేశంలో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే సెంటర్కి వచ్చి ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మంచి మెజారిటీతోని గెలిపించాల్సిందిగా కోరుతున్నా. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో 39 సీట్లకు పరిమితమైంది. పార్లమెంటుకు వచ్చేసరికి గుండు 0 అయింది. ఇక మళ్ళా ఎమ్మెల్సీ